అందరికీ నమస్కారం. శ్రీ సూక్తం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రం అనేది వేదాల్లోని ఒక పవిత్రమైన సూత్రం. ఇది శ్రీ మహాలక్ష్మి దేవిని స్మరిస్తూ ఆమె అనుగ్రహం, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు, సౌభాగ్యం, ఆధ్యాత్మిక సంపదను కోరే వేద మంత్రాల సమూహమే ఈ శ్రీ సూక్తం. శ్రీ సూక్త పారాయణం చేయడం ద్వారా మనకి జీవితంలో శాంతి, సిరి సంపద, ఆరోగ్యము, ఆనందము మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. శ్రీ సూక్తం చదవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దీనివల్ల ధన ధాన్య సంపదలు పెరుగుతాయి, ఇంట్లో శాంతి సుఖశాంతులు కలుగుతాయి, ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయాలు లభిస్తాయి, అన్ని విధాల అడ్డంకులు తొలగిపోతాయి, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం కలుగుతుంది. శ్రీ సూక్తం చదవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దీనివల్ల ధన ధాన్య సంపదలు పెరుగుతాయి, ఇంట్లో శాంతి సుఖశాంతులు కలుగుతాయి, ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయాలు లభిస్తాయి, అన్ని విధాల అడ్డంకులు తొలగిపోతాయి, మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం కలుగుతుంది. శ్రీ సూక్తం ఎప్పుడు పారాయణం చేయాలంటే ఉదయం లేదా సాయంత్ర సంధ్యాకాలంలో, శుక్రవారంలో, దీపావళి, వరలక్ష్మి వ్రతం, దేవీ నవరాత్రులు, పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త పారాయణం చేయాలి. 1 లేదా 11, 21, 51 అలా మనకు అనుకున్న సంకల్పాన్ని బట్టి మనం పారాయణం చేసుకోవచ్చు. ముఖ్యంగా పవిత్రంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని పారాయణం చేయాలి. దేవికి నైవేద్యంగా పండ్లు, పలహారాలు, పూలని సమర్పించుకుంటూ కూడా మనం పారాయణం చేసుకోవచ్చు. ముఖ్యంగా పవిత్రమైన మనసుతో పారాయణం చేస్తే మనసుకి ప్రశాంతత కలుగుతుంది. దీని ద్వారా ఇంట్లో సుఖశాంతులు, సిరి సంపదలు పెరిగి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రీ సూక్త పారాయణం గురించి తెలుసుకుందాం. శ్రీ సూక్త పారాయణం ద్వారా ఆర్థిక అభివృద్ధి, సుఖశాంతులు, సంపూర్ణ అభివృద్ధి, కుటుంబ సంక్షేమము, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం శ్రీ సూక్తాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు జపం చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం, శుక్రవారాలు, పౌర్ణమి, మంచి తిథులలో శ్రీ సూక్త పారాయణం చేసుకోవచ్చు. దీని నుంచి ఇంట్లో సుఖశాంతులు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. శుక్రవారం శ్రీ సూక్త పారాయణం ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి సంపూర్ణ కరుణా కటాక్షాల కోసం శ్రీ సూక్త పారాయణం చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీకు తోచినట్లు 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు పారాయణం చేసుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో పారాయణం చేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రీ సూక్తం నేర్చుకోవడానికి స్పష్టమైన అక్షర దోషాలు లేకుండా, సరళమైన ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేయడం చాలా మంచిది. ఈ వీడియోలో తెలిపినట్లుగా శ్రీ సూక్తాన్ని శ్రద్ధాభక్తులతో రోజుకి 2 పదాలు లేదా 2 లైన్లు నేర్చుకున్న వారం లోపల శ్రీ సూక్త పారాయణం ఖచ్చితంగా, స్పష్టంగా, అర్థవంతంగా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.